దేవునికి స్తోత్రం. నిర్గమకాండం 20 అధ్యాయం 12వ వచనం ఇలాగూ సెలవిచ్చుచున్నది, నీవు దీర్ఘాయుష్మంతుడగున్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. దైవజనమా, నీవు దీర్ఘాయుష్మంతుడిగా మారాలి అంటే ఈ లోకంలో బ్రతికి ఉన్నప్పుడు నీవు చేయాల్సిన పని ఏంటి తెలుసా? నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించాలి. చాలా మంది తల్లిదండ్రులను గౌరవించకుండా, తల్లిదండ్రులను ఏ విధంగా పడితే ఆ విధంగా తల్లిదండ్రులతో మాట్లాడుతూ, వారికి ఒక మర్యాద లేని జీవితమును మీరు ఇస్తూ అనేకసారి బ్రతుకుతున్న పిల్లల వలె మీరు ఉండిపోయి ఉండవచ్చు. ఈరోజు మనం గమనిస్తే అనాథాశ్రమంలో ఎందుకు వచ్చాయి? అనేక మందికి తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా అనేక మంది తల్లిదండ్రులు ఈరోజు అనాథాశ్రమంలో బ్రతుకుతున్నారు. ఎందుకొరకు తెలుసా? నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే బైబిల్ చెప్తున్నది, నువ్వు ఎక్కువ కాలం ఈ లోకంలో జీవించాలి అంటే ఖచ్చితంగా నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించాలి, వారిని గౌరవించాలి. ఒకవేళ నా మాటలు వింటున్న నీవు తల్లి తండ్రిని గౌరవించిన ఒక వ్యక్తివైతే, తల్లిదండ్రుల మాట వినని ఒక వ్యక్తివైతే, దయచేసి ఈ రోజు ఈ వాక్యం ద్వారా నేను నీతో హెచ్చరిస్తున్నాను ఏంటి తెలుసా? తల్లిదండ్రులను సన్మానించే బాధ్యత మన మీద ఉన్నది. నువ్వు ఎప్పుడైతే తల్లిదండ్రులను గౌరవిస్తావో, జాగ్రత్తగా వారిని కాచి కాపాడుకుంటావో, ఖచ్చితంగా నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావని దేవుని వాక్యం సెలవిచ్చుచున్నది. ఈ వాక్యం ఎత్తిపెట్టి మనం ప్రార్థన చేసామా? పరిశుద్ధ తండ్రి ప్రభువా, ఈ వాక్యం ఎత్తిపెట్టి మేము ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని క్షమించడయ్యా. ఈ రోజు వరకు మా తల్లిదండ్రులు మేము సన్మానించలేదు, మేము గౌరవించలేదు, ఎలా పడితే అలా అగౌరవంగా వారికి మాట్లాడి ఉన్నాం. ప్రభు, మమ్మల్ని క్షమించమని మేము మొరపెట్టుచున్నాం. నాతో పాటు ఎందరైతే ఏకీభవించి ప్రార్థిస్తున్నారో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ లోకంలో ఎక్కువ కాలం మేము బ్రతకాలంటే తల్లిదండ్రులను సన్మానించాలి అనే ఆ వాక్యం ఈ రోజు మమ్మల్ని ఉత్తేజపరిచినందుకు నీకు స్తోత్రములు తెలియజేస్తూ, సమస్తం నీ అసలుకి సమర్పిస్తూ యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. Amen, amen, amen. God bless you. God be with you all. See you back tomorrow morning 7 a.m. అంతవరకు దేవుడు మీకు తోడై ఉండి కాచి నడిపించును గాక. Bye bye.